గాయస్ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అంటున్నారా? మ్యాంగోస్ కొనుక్కుంటున్నారంటే చాలా జాగ్రత్త గాయస్. నేను రియల్గా అంటే షాక్ అయినా. మార్కెట్కి వెళ్ళాను, ఒక 2 kgs ఫర్ కేజీ 50 రూపీస్ అన్నాడు. 2 kgs మ్యాంగోస్ ఎంత బాగున్నాయంటే పైన చూడడానికి అసలు అప్పుడే కోసుకొని తినాలంత అంత మంచిగా కనిపించినాయి అనమాట. బట్ అవి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి చూస్తే గాయస్ అది మీరు నమ్మరు, అంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి గాయస్. ఒకసారి నాకు ఎవరో చెప్పారు వర్షాలు పడ్డ తర్వాత మామిడికాయల పురుగులు వస్తాయి అనేసి, కానీ ఇంత ఘోరంగా వస్తాయి అనుకోలే గాయస్. మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే, చూడండి ఒకసారి. చూసారుగా గాయస్ ఎంత ఘోరంగా ఉన్నాయో. ఒక్క ఫ్రూట్ అయినా మినిమం 2 kgsకి 8 ఫ్రూట్స్ వచ్చాయి. ఒక్క ఫ్రూట్ కూడా మంచిగా లేదు గాయస్. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా తీసుకునేటప్పుడు చాలా 1-2 సార్లు ఆలోచించండి. ఇంటికి అక్కడే చూసుకున్నట్టయితే అయిపోతుండే. మీరు కూడా అక్కడే ఒకవేళ తీసుకున్నా సరే అక్కడే కట్ చేయించుకొని తెచ్చుకోండి. లేదంటే అసలు అవి చూస్తే ఇంకొకసారి మ్యాంగోస్ అంటే తినబుద్ధి అవ్వట్లేదు, అంత ఘనంగా అయిపోయింది గాయస్. చాలా ఘోరంగా అయిపోయింది. ఒకసారి మ్యాంగోస్ అంటే రియల్గా నాకు చాలా 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 ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ అంతకుముందు తినేసాము, బట్ కాకపోతే వర్షం పడిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మేము తీసుకురావడం. టూ మచ్ ఘోరంగా ఉన్నాయి గాయస్. అవి కోసినప్పుడు చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే అవి తీసుకునేటప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి తీసుకుంటే ఓకే అంట, కొంచెం మెత్తగా ఉన్నా సరే అవి అందులో పురుగులు అనేవి చేరతాయంట. సో ఇది కూడా చూసుకోండి. మీరు ఫ్రూట్ కొనుక్కునేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి. అండ్ అవి కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి గాయస్. ఈ వీడియో మీకోసం జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. అవి చూసిన తర్వాత నా ఫీలింగ్ 2 kgs గాయస్. ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేదు, అన్నీ కూడా అంతే ఉన్నాయి అనమాట. సో మీకు ఎవరికైనా ఇలా జరిగింది అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ కోసం తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేయండి. నాతోటి మీరు మీ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, మీరు ఈ మధ్యలో తీసుకుంటే మీది కూడా ఇలాగే ఉందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.